జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక వైపు యుఎస్ ఎంబసీ ఢిల్లీలో కశ్మీరీ స్టూడెంట్స్ని ఇఫ్తార్ పార్టీకి పిలిచింది. కశ్మీరీ స్టూడెంట్స్ అనే కంటే కూడా కశ్మీర్లో కొంత నెగటివ్, భారత్ పట్ల నెగటివ్ ధోరణిని బిల్డ్ చేసే వాళ్ళనే ఎందుకు పిలిచినట్టుగా కనబడుతోంది. సబ్జెక్ట్ కనెక్షన్ ఇంకెవరైనా ఉన్నారా? నాకు తెలిసి జావేద్ బేగ్ లాంటి లేకపోతే మిరాజ్ మాలిక్ లాంటి వాళ్ళని పిలవలేదు కదా. సో స్పెషల్లీ మనం అనుకుంటున్నాం, యాక్చువల్లీ మనం డాట్స్ కనెక్ట్ చేయడం అనేది నిజానికి గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ నుంచి మనం వీడియోలు చూస్తున్న వాళ్ళకి తెలుసు. మనం ఇంతకుముందే మాట్లాడాము. యుఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి వచ్చాడు, అప్పుడే మనం అన్నాం, మీరు చెప్పారు చాలా క్లియర్, ఏదో పెద్దగానే జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మీరు అన్నట్టుగా ప్లాన్ ఏ, ప్లాన్ బీలు అవి వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా మళ్ళీ కొంతమందిని దగ్గరికి పిలిచి వాళ్ళని ఇంకా ఏమైనా మళ్ళీ భారత్ పట్ల వ్యతిరేకత బిల్డ్ చేసే ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇఫ్తార్ పార్టీకి కశ్మీరీలను పిలవడాన్ని ఎట్లా చూడాలి? ప్లాన్ సి, ప్లాన్ ఏ, ప్లాన్ బి ఫెయిల్ అయినాయి. ప్లాన్ సి రాఘవ్ చడ్డానో ఇంకెవరినో నిలబెట్టడానికి వీళ్ళకి 5-6 ఏళ్ళు పడుతుంది మినిమం. ఇంత లోపల ఏం చేయొచ్చు? ఈ ఎన్నికల్లో ఏం చేయొచ్చు? మన సమాజంలో ఉన్నటువంటి, మన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలని ఎత్తి చూపించి విచ్ఛిన్నకరమైన శక్తులకి ప్రోత్సాహం ఇచ్చేటువంటి దిశగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, అందుకనే ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడం ఇక్కడ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఎరిక్ గార్సెట్టి యుఎస్ మరి కేజ్రీవాల్ వెనకాల ఎందుకు వచ్చి నిలబడింది? యునైటెడ్ నేషన్స్ కామెంట్ చేసింది, జర్మనీ కామెంట్ చేసింది. వీళ్ళందరూ ఎందుకు కామెంట్ చేశారంటే వాళ్ళ అసెట్ దెబ్బతింటోందనే సరే వీళ్ళు బాధపడుతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ సి వీళ్ళు పెట్టుకున్నారు. అందుకనే ఇఫ్తార్ పార్టీలు పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మరి ఇదే వాళ్ళు దివాళీ పార్టీ ఎందుకు పిలవలేదు అందరినీ? అండ్ ఇంకొకటి కూడా ఉంది, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ మనీ ఎక్కడ అంటే ఏథిజంని ప్రమోట్ చేయడానికి, నేపాల్లో ఏథిజం ప్రమోట్ చేయడానికి ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఒక వార్త ఉంది సార్. యా, కరెక్ట్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రీజన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. జావేద్ బేగ్ వచ్చేసి ప్రస్తుతానికి జెనీవాలో ఉన్నాడు. ఆయన జెనీవాలో యునైటెడ్ నేషన్స్ అక్కడ అతను మన స్పీచ్ ఇచ్చినటువంటి ఇది కూడా షేర్ చేశాడు. అతను అక్కడ ఉన్నాడు. అతను తర్వాత ఇంజనీర్ మెహరాజ్ మల్లిక్ని అతన్ని టార్గెట్ చేసే ప్రయత్నాలు శ్రీనగర్లో జరుగుతున్నాయి. ఓకే, నేను అతనికి మాట్లాడే అతనికి అష్యూరెన్స్ ఇచ్చాను, వీఆర్ ఆల్ విత్ యూ అని చెప్పాను నేను. ఇటువంటి దేశభక్తులైనటువంటి కశ్మీరీ ముస్లిమ్స్ ఎవరిని పిలవరు వీళ్ళు. అవును. సో వాళ్ళకి అజెండా చాలా క్లియర్గా ఉంది. అజెండా క్లియర్. సో అందుకని నేపాల్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఏథిజం, అంటే క్రిస్టియానిటీని డైరెక్ట్గా ప్రభుత్వం ప్రమోట్ చేయలేదు కదా. ఓకే, డైరెక్ట్గా క్రిస్టియానిటీకి మీరు క్రిస్టియన్లు అవ్వండి అని చెప్పి అమెరికన్ ప్రభుత్వం చెప్తే కనుక అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ముందు ఏథిజంలోకి షిఫ్ట్ చేయడం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కమ్యూనిస్ట్ ప్రపంచం, అక్కడ వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ప్రచండా కూడా ఆయన కమ్యూనిస్టే. వీళ్ళందరినీ కూడాను చైనా ముందుకు తీసుకొచ్చింది. అంటే ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళందరూ ఈరోజు చైనా పక్షాన ఉన్నారు. సో అమెరికా ఏం చేస్తుందంటే దేవుడు నమ్మకుండా ఉన్న వాళ్ళు అమెరికా పక్షాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏథిస్ట్ అన్న పేరిట వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు. ఒక్కసారి వాడు ఏథిస్ట్ అయ్యాడంటే వాడిని క్రిస్టియానిటీ కన్వర్ట్ చేయడం చాలా సులువు. ఎందుకంటే తన మూలాలు, తన సంస్కృతి నుంచి ఎవరైతే విడిపోతారో వాళ్ళు ఒక విధమైన ఒక సెన్సిటివ్ సమయంలో వాళ్ళు ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఏరియానంతా సైకలాజికల్గా కంట్రోల్ చేసే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. మనకు అమిత్ షా గారు అక్కడ ఆఫ్ స్పా తీసేస్తాము కాశ్మీర్లో అని చెప్పిన 24 గంటల్లో వీళ్ళు ఇఫ్తార్ పార్టీ జరిగింది. ఓకే, అంటే మరి కాశ్మీర్లో ఏం చూడబోతున్నామో మనకు తెలియదు. కరెక్ట్. ఆఫ్ స్పా అంటే కూడా తెలియాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. కరెక్ట్. అది మనం అంటే ఎక్కడైతే మనకు శాంతియుతంగా లేనటువంటి పరిస్థితి, యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు టేక్ కంట్రోల్ అండ్ పీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంచెం అధికారాలు ఆర్మీ దగ్గర గట్టిగా ఉండాలి, కరెక్ట్, అపరిమితంగా ఉండాలి. కరెక్ట్. అందుకని ఇప్పుడు కాశ్మీర్లో శాంతిని దాన్ని తీసే ఆలోచనలో ఉన్నామని నేను చెప్పంగానే మరి ఎరిక్ గార్సెట్టి వీళ్ళని పిలిచి ఇఫ్తార్ ఇవ్వడం ఏంటి? మళ్ళీ స్టోన్ పెల్టింగ్లు, మళ్ళీ రక్కస్, ఏదో ఒకటి అక్కడ చేయాలని ప్రయత్నం అయితే జరుగుతుంది. మనం మాత్రం చూద్దాం. వీ విల్ వాచ్ ఇట్ అండ్ వీ విల్ కీప్ ఎక్స్పోజింగ్. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము. వీళ్ళు చేసే ప్రతి స్టెప్ను కూడా మనం గమనించి మన ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.